హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ని చూడడానికి సందర్శించడానికి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి, ఫుల్ వీడియో చూపిస్తా. ఆ వీడియోలో ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తా. కావాలంటే వీడియో చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోల కోసం నాకు సపోర్ట్ చేస్తారని హిందూ తమ్ముళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, అది పార్కింగ్ టికెట్. పార్కింగ్ చేయడానికి విత్ అన్లిమిటెడ్ అవర్స్, 100 రూపీస్ పర్ డే. ఇక్కడ పార్కింగ్ చేయాలి కంపల్సరీ, పార్కింగ్ లేకుండా ఉండదు. పార్కింగ్ చేసి బస్సు ఫ్రీ ఎక్కి వెళ్ళొచ్చు. ఎంతమంది అయినా సరే ఫ్రీ ఎక్కి పై సైడ్ పైకి వెళ్ళొచ్చు, గుట్ట పైకి వెళ్ళొచ్చు. గుట్ట ఎక్కే ముందు కంటే ఫస్ట్ మనం అందరము భక్తులు పవిత్ర స్నానాలు చేయాలి కాబట్టి అందరకు గుండం ఉంటుంది. అది పార్కింగ్ ప్లేస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే గుండం కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా సరే గుండంలో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి స్నానాలు చేయొచ్చు. నీరు శుభ్రం అయితే అని చెప్పాలి, ఎప్పుడెప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటాయి నీ వాటర్ అయితే. ఇది ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది. స్నానాలు ఆడవాళ్ళకి సపరేట్ గదులు కూడా ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, పవిత్ర స్నానం ఆచరించడానికి సపరేట్ ఉన్నాయి. దీనికి పార్కింగ్ ఏం అవసరం లేదు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా స్నానాలు చేసి గుండాన్ని స్నానాలు చేసి వెళ్ళేసి రావచ్చు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, ఎంతమంది అయినా చూసి రావచ్చు. నాకు తెలిసి ఇక్కడికి ఆదివారం శనివారం గుట్టని సందర్శించాలంటే ఆదివారం శనివారం కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే చాలా మంచిదని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. కొంచెం తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళేసి రావచ్చు. వాళ్ళు స్నానాలు కానీ వెళ్తే నేను కొద్దిసేపు చూశాను. అక్కడ చూసి బయటకు వచ్చేసి మనం దొరుకుతుందేమో చూసా. పక్కనే స్నానాల గది పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది, యాదాద్రి టిఫిన్ సెంటర్, ఉడిపి సెంటర్. దాంట్లో అన్ని టిఫిన్స్ దొరుకుతాయి. ఓన్లీ 40 రూపీస్. టిఫిన్ తినడానికి వచ్చా. టిఫిన్ పూరి బాగుంది. పూరి తినేసి బయటికి వెళ్ళా. ఇది నేనేనండి, చూడండి ఎంత అందంగా ఉన్నాను, ఎంత అద్భుతంగా ఉన్నాను. చూసి లైక్ కొట్టండి ఒకసారి. స్నానం చేయడం ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే అక్కడ వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు, ఇక్కడ ముందే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు షాప్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. అన్ని రకాల షాప్స్ అండ్ బట్టలు బొమ్మలు ఉన్నాయి. ఎక్కువగా బొమ్మలు అనేవి మిగతా చిన్న పిల్లలు ఆడుకోవడానికి దొరుకుతాయి. వాళ్ళు వచ్చేదాకా నేను అక్కడ ఉండడం కుదరదు కాబట్టి వచ్చేదాకా ఇక్కడ గార్డెన్లో కూర్చున్నా. జసేపు చాలా ప్రశాంతంగా చల్లగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. చూడండి, నేను క్రిస్టియన్ అయినప్పటికీ నాకు అక్కడ వెళ్ళి చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రశాంత వాతావరణము చూస్తానికి చాలా అత్యద్భుతంగా అనిపించింది. అక్కడ గుండంలో ప్రతి ఒక్క చిన్న పిల్ల తేడా లేకుండా వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ తోటి అందరూ దిగి స్నానం చేసేలాగా మంచి పద్ధతులు అనేవి ఆచరించడం జరిగింది. సమ్మర్ సీజన్లో ఎవరికైనా ఐస్ క్రీమ్ తినాలంటే ఇక్కడ పక్కనే స్కూప్స్ ఉంది. ఎంజాయ్ చేయడం ఆచరించిన తర్వాత అందరూ బండి ఎక్కిరు. వెహికల్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా స్లోగా అలా గుట్టగా ముందుకు వెళ్తుండడం. ఇందాకని పార్కింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అదే పార్కింగ్ వెళ్ళి పార్కింగ్ చేశాను బండి. చూడండి, వెళ్తూ దగ్గరే 1/2 కిలోమీటర్ పైన చూసారు కదా ఆకాశం ఎంత అద్భుతంగా ఉందో. ఏదైనా లొకేషన్ వెళ్ళినప్పుడు అన్నీ క్యాప్చర్ చేయాలి, అది మన యొక్క ముఖ్య ఉద్దేశం. అందంగా చూపించడం మన యొక్క బాధ్యత. ఈ సినిమా నచ్చినట్లయితే చూసి ఎంజాయ్ చేయండి.
లో డ్రైవింగ్ చేసుకుంటూ నా పక్కన వాళ్ళు వీడియో ఇస్తున్నారు. చాలా నచ్చింది, మంచిగా అనిపించింది నాకు ఈ లొకేషన్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి రెంట్కి ఇవ్వడానికి. ఎవరైనా షాప్స్ తీసుకోవాలనుకుంటే, రెంట్ తీసుకోవాలనుకుంటే, ఏమైనా షాప్స్ ఏర్పాటు చేసుకోవాలంటే అది పెట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు. రెంట్ చాలా ఎక్కువనే ఉండొచ్చు, మేబీ 60,000 పర్ మంత్ వరకు ఉండొచ్చు. ఏదైనా అమ్మగానే నమ్మకం ఉంటే షాప్స్ కావాలని తీసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు. కొబ్బరి బోండా తాగి చల్లగా తాగి ఇక్కడ నుంచి బస్సు ఎక్కాము. నేనైతే గుట్ట కోసం పైకి వెళ్ళడానికి బస్సులు వెయిట్ చేస్తున్నా. వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోయారు, నేనైతే వెయిట్ చేస్తున్నా. మరి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది, ఇంకా రాలేదు ఒకటి కూడా. ఇప్పుడు దించడానికి అయితే ఒక బస్సు వచ్చింది, ఎక్కడానికి మళ్ళీ ఉందా లేదా చూద్దాం. మొత్తం మీద బస్సు అయితే ఎక్కానండి. బస్సు ఆల్మోస్ట్ ఒక 2 minutesలో 1 to 2 minutesలో మనం గుట్ట మీదకి అయితే ఈజీగా చేరుకోవచ్చు. దట్స్ ఏ గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఎక్కడానికి ఎంతసేపు పట్టిందో దిగడానికి అంతే టైం. అంత స్పాట్లో ఎక్కేస్తారు జనాలు, స్పాట్లో దిగేస్తారు. వితిన్ సెకండ్స్లో దిగేసి మనం ఒక 5 minutes అలా బస్ స్టాప్లో రెస్ట్ తీసుకోవచ్చు. వాష్రూమ్ కావాలంటే బస్ స్టాప్లో దగ్గరే ఉన్నాయి, దగ్గరే వెళ్ళినాయి. కానీ అది మనీ పే చేయాలి. మనీ పే చేసిన వాష్రూమ్స్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు దిగంగానే. కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత బస్ స్టాప్లో కొంచెం ముందరికి వెళ్ళి ఇలా స్ట్రైట్గా వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకున్నట్లయితే గుట్టపైకి ఈజీగా ఎక్కేయచ్చు బై వాకే. వేరే ఫెసిలిటీ ఉన్నాయి. ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకైతే ఛార్జింగ్ వెహికల్స్ ఉన్నాయి. అవి చాలా రేర్, చాలా తక్కువగా ఉన్నాయి. ఆటోలు కూడా ఎక్కాలంటే ఎక్కొచ్చు. కొంచెం పై వరకు వెళ్ళొచ్చు. ఇవి ఛాన్సెస్ ఉన్నాయి అవి. మరి కొన్ని పార్కింగ్ కూడా ఉన్నాయి. కొన్ని విఐపి కార్లు, అఫీషియల్ కార్లు ఉన్నాయంటే విఐపి అందరికి తెలిసింది కదా. విఐపి కార్లు అన్నీ పైన పైసలు కట్టి పైకి ఎక్కవచ్చు. ఆల్మోస్ట్ 2 kilometers కాబట్టి మా వాళ్ళు కింద నుంచి ఇంకా నడుచుకుంటూనే వస్తున్నారు. నేను మాత్రం అలా పై వరకు వెళ్ళేసిన వాకింగ్ ద్వారా వెళ్తుంటే కొత్త జనాలు, కొత్త మనుషులు కనిపిస్తున్నారు వాకింగ్ మార్గంలో. ఇక టికెట్ ఇక్కడ కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. టికెట్ స్పెషల్ టికెట్, నార్మల్ టికెట్ రెండు ఉన్నాయి. స్పెషల్ టికెట్, నార్మల్ టికెట్ 150, 100 rupees, 150, 300 rupees. బ్రేక్ ఓకే. కాలినడకన వస్తే పుణ్యం వస్తుంది కాబట్టి నేను కాలినడకనే వెళ్తున్నాను. ఏ వెహికల్ యూజ్ చేసుకోకుండా కాలినడకనే పై వరకు వెళ్తున్నాను. ఒక భక్తుని కారణాలతో ఆలయ పరిసర ప్రాంతాలలో పడిపోయినవి. అది కాలంలో కొండపైన పోలీస్ కంట్రోల్ వల్ల అప్పగించగలని మనది. ఈ గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఖచ్చితంగా వాకింగ్లోనే వెళ్ళాలండి. ముసలి వాళ్ళకైతే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోసం మంచి వీడియోలు ఇస్తాను. ప్లీజ్ షేర్ మీ, సబ్స్క్రైబ్ ఫర్ మీ. కొంచెం పైకి ఎక్కడానికి చెప్పాను కదా, ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా ఫ్రీయే. అది కూడా గ్రేట్ థింగ్. ఫ్రీగా అన్నీ దేవుని దర్శించుకోవడానికి మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. నేనైతే మొత్తం మీద పైకి అయితే చేరుకున్నాను, గుట్ట మీద చేరుకున్నాను. ఇప్పుడు గుట్ట దర్శనం చేయడానికి మొత్తం చూపిస్తా, మీకు గుడి మొత్తం చూపిస్తా చూడండి. ఫస్ట్ ఎక్కగానే మనకి ఫ్రీ వాటర్ అయితే దొరుకుతుంది, నల్ల వాటర్. అవి ప్రతి ఒక్కరు తాగొచ్చు, ఫ్రీనే. చాలా వాటర్ కూడా టేస్ట్, నేను తాగి చూసిన టేస్టీగానే ఉన్నాయి. కాకపోతే గ్లాసులు లేవు, ఒకరు మూతి పెట్టింది ఇంకొకరు మూతి పెట్టి తాగాలి. అది గుర్తుపెట్టుకోవాలి. వాటర్ చేతితో తాగితే బెటర్ ఏమో నా ఉద్దేశం. ఇక ఫ్రీ ట్యాప్ వాటర్ అయితే ఉన్నాయండి. ఫ్రీ ట్యాప్ వాటర్ కోసం మేము ఇక్కడే తాగేసి వెళ్ళినా నేను. గుట్టపైకి వెళ్ళిన వెంటనే జనాలందరూ కార్తీక మాసం కదా, కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలు వెలిగించడానికి రెడీ అయిపోతున్నారు. అక్కడే కార్తీక దీపాల ఆరాధన, కార్తీక దీపాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి వెలిగిస్తున్నారు. వందల కొద్ది జనాలు వచ్చి ఈచ్ వన్ ఒక్క కార్తీక దీపం 150 rupees అనుకుంటా, మేబీ 150 rupees తీసుకొని ఒక్కొక్క కార్తీక దీపం దేవుడి దగ్గర, ఫోటో దగ్గర ఒక టెంటా వేసి కార్తీక దీపాల ఆరాధన చేస్తున్నారు.
చాలామంది అటెండ్ అయ్యారే చెప్పుకోవాలి. వచ్చిన ప్రతి వాళ్ళు ఎక్కిన ప్రతి వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ప్రతి స్తంభం కూడా, ప్రతి ఒక్క పిల్లర్ కూడా అత్యద్భుతంగా రాయితో చెక్కబడినవి, అందంగా చెక్కబడినవి. కాబట్టి ఆ అందాన్ని చెరిగిపోకుండా సంవత్సరాల కాలం ఇక్కడ గుడికి ఏర్పాటు చేసిన స్తంభాలను చూడడానికి వెళ్ళాను. ఈచ్ పిల్లర్, ఈచ్ స్తంభం ఒక డిఫరెంట్ డిజైన్తో, అవుట్ సైడ్ ఏమో ఏనుగు డిజైన్ తోటి, బయటనేమో డిఫరెంట్ దేవుళ్ళు, డిఫరెంట్ కవులు అందరినీ చెక్కడం జరిగింది. ఏనుగులు, పాములు, స్నేక్, నాగదేవుడు ఇవన్నీ చెక్కడం జరిగింది. ఇది వానాకాలం అయినప్పటికీ ఇక్కడ పైన ఉండడం వల్ల చెట్లు ఏం లేకపోవడం వల్ల ఫుల్ వేడి ఉంది. ఆ వేడిని కొంచెం జనాలు, భక్తులు వాకింగ్ చేయడానికి వీలుగా అక్కడ కార్పెట్ ఏర్పాటు చేసారు. అది దానివల్ల కూలింగ్ అనేది ఉంది. దానివల్ల ఫ్రీగా అటు ఇటు జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు లోపలికి బయటికి. ఇది మంచి విషయం. ఇక్కడ ఇంజనీర్లు మాత్రం చాలా అద్భుతంగా కట్టారని చెప్పుకోవాలి. అద్భుతం అంటే అద్భుతం. ఎక్కడికి అక్కడికి డిజైన్ కానీ, ఒక స్లోప్నెస్ కానీ, అన్ని స్టోన్స్ తోటి ప్రత్యేకమైన రాళ్లతోటి అన్ని ప్రతి ఒక్కటి స్టోన్స్ తోటి నిర్మించారు. సిమెంట్ చాలా తక్కువ యూజ్ చేసి ప్రతి ఒక్కటి పిల్లర్లు కానీ, గోడలు కానీ స్టోన్స్ తోటి మ్యాక్సిమం క్రియేట్ చేసి ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని సృష్టించారు. దీనికి కలర్లు వేస్తారా లేదా మరి వేయరా అనేది తర్వాత చూడాలి మనం. చాలా దూరం ఉన్న వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఇది మొత్తం చూడలేరు. కాబట్టి ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క సైడ్ నుంచి 4 సైడ్స్ టెంపుల్ అనేది చూపిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. టెంపుల్ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏందో చూసుకోండి. పైన ప్రతి ఒక్కటి చూడండి. పైన విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహమైనా డిఫరెంట్ ఉంది. ప్రతి ఒక్క దేవుళ్ళు, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి అండ్ సప్త నాగేంద్ర స్వామి, గుడి వెనకాలే అన్నప్రాసన చేయడానికి కట్టెలు అనేవి పేర్చారు. కట్టెలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో జరిగింది. అన్నప్రాసన అక్కడే చేస్తారని భక్తులు తినడానికి అనుకూలంగా ఎక్కువ దూరం ఉంటే చేయలేదు కాబట్టి అక్కడే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినట్లు నా ఒక అంచనా. అక్కడ చూశారు కదా, ఇక్కడ వేడికి ఎండకి కింద కాళ్ళు అయితే చాలా అంటుకొని పోతున్నాయి. ఇప్పుడే పెయింటింగ్స్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి తలుపులకైతే వర్ణము గోల్డ్ తోటి తలుపులు పూయడం జరుగుతుంది. గోల్డ్ తోటి పైన కిరీటాలు కానీ, పైన శంఖాలు కానీ మొత్తం గోల్డ్ కలర్ తోటి పూయడం జరుగుతుంది. మనం ఇప్పుడు గుడి పైనుంచి యాదగిరిగుట్ట మొత్తం వాతావరణం చూద్దాము. అబ్బా ఎంత సూపర్గా ఉందంటే, ఇలాంటి సూపర్ అయిన లొకేషన్ ఢిల్లీలో, ముంబైలో మాత్రమే చూడాల్సింది. అలాంటి అద్భుతమైన ప్లేస్ మొత్తం యాదగిరిగుట్ట మొత్తం కవర్ అవుతుంది. ఇది ఈ ఏరియా మొత్తంలో స్పెషలైజ్ చెప్పాలంటే స్పెషల్
కెమెరా మొత్తం దించే విధంగా ఉంది. పైనుంచి అలా తీస్తుంటే నాకు తెలియకుండానే అత్యద్భుతమైన ఫ్లవర్ క్యాలీఫ్లవర్ లోటస్ ఫ్లవర్ ఆకారంలో వినాయకుని గుడి కనిపించింది. నేనైతే చూడలేదు, అక్కడికి వెళ్ళి అయితే చూడలేదు. మీకు ఎవరికైనా ఛాన్స్ ఉంటే గుట్ట పైనుంచి చూసిన వెంటనే లోటస్ టెంపుల్ ఆకారంలో వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళండి. ఇక్కడ అన్ని ట్రయల్ శాంపుల్ చేస్తున్నారు. తలుపులకు కానీ విగ్రహాలకు కానీ పైన యొక్క గోపురాలకు కానీ బంగారు వర్ణంలో ఉన్న బంగారు పూతతో కూడిన కలర్ వేయించడం జరుగుతుంది. విగ్రహాలు కాదు, టెంపుల్ మొత్తం బంగారు వర్ణంలో తలతల మెరుస్తూ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు నా యొక్క అభిప్రాయం. ఇది గుడి ప్రధాన ద్వారం. ఇది ఒక రెండవ ద్వారం. ఇక్కడ జనాలందరూ తలుపులు ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు, కానీ ఇది 6 గంటల తర్వాత ఓపెన్ చేస్తారట. చూద్దాం. కార్తీక దీపాలు ఇందాక చూపించాను కదా, ఇది కార్తీక దీపం మళ్ళీ చూపిస్తున్నా వచ్చేటప్పుడు. గుడి చుట్టూ ప్రదర్శన అయిపోయిన వెంటనే ఇక్కడ ప్రసాదం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి. టికెట్ కౌంటర్ అయితే టికెట్ కౌంటర్ రేట్లు చూపిస్తాను మీకు, చూడండి, కనిపిస్తే చూడండి. లడ్డూకి 30 రూపాయలు, పులిహోర ప్యాకెట్లు 20 రూపాయలు, అర్ధ కిలో లడ్డు అయితే 150. అది అభిషేకం లడ్డు అంట. అర్ధ కిలో లడ్డు అయితే 150. టికెట్ తీసుకునేది ఇక్కడ, మళ్ళీ ప్రసాదం తీసుకునేది వేరే కౌంటర్ చూపిస్తారు చూడండి. ప్రసాదం టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ పక్కన కింద కౌంటర్కి వెళ్ళినట్లయితే ప్రసాదం పంపిణీ లైన్లు క్యూ కట్టి తీసుకోవడం జరుగుతుంది. చూడండి, లడ్డు కౌంటర్ ఏ కౌంటర్ కావాలంటే అది సపరేట్ లడ్డు కౌంటర్, పులిహోర కౌంటర్, దద్దోజనం కౌంటర్ అన్నీ సపరేట్ ఉన్నాయి. మనకి ఏ కావాలంటే అది తీసుకోవచ్చు. నేను కాసేపు క్యూ లైన్లో నిలబడి తీసుకున్నది చూడండి. ఫస్ట్ దానికంటే ముందు చూడడానికి వెళ్తున్నా. ప్రసాదం తీసుకునే వాళ్ళు ఇక్కడే కూర్చొని, దాని పక్కనే మెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. అక్కడే ఫ్యామిలీలు ప్రసాదం షేర్ చేసుకొని తింటున్నారు. ఇది చాలా సంతోషమైన, ఆనందంగా అనిపించింది చూస్తారు. ముందల మనము గుడి అంతా అయిపోయినాక జాంకాయలు అమ్మే వ్యక్తికి వెళ్దాము. ఆ జాంకాయలు చాలా బాగున్నాయి, తినడానికి చాలా బాగున్నాయి. కావాలంటే చూడండి జాంకాయలు. మీరు ఇక్కడికి వెళ్తే బస్ స్టాప్లో జాంకాయలు మర్చిపోకుండా తీసుకోండి. ఇక్కడ బంగారు వర్ణంలో కూడిన పందిర్లు ఏర్పాటు చేశారు. అది ఎందుకో తెలియదు. మీకేమైనా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఎందుకో చెప్పండి మీరే. దాని ముందే ఒకటి టెంట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంట్ ఎందుకంటే ఏమైనా ప్రోగ్రాంలు, ఏమైనా భరతనాట్యం కానీ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు ఏమైనా ఉంటే ప్రతిభావంతులు ఎవరైనా వచ్చి అక్కడ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సాయంత్రం సమయంలో చూడడం జరుగుతుంది. అది ఛార్జింగ్ వెహికల్ కనిపిస్తుంది కదా, అది ఫ్రీయే. దిగేటప్పుడు నేను వెళ్దాం అనుకున్నా, కానీ ఎందుకో జనాలు చూస్తుంటే, అక్కడి ప్రకృతి వాతావరణాన్ని చూస్తుంటే మళ్ళీ ఎక్కబుద్ధి కాలేదు. అందుకని మళ్ళీ నడుచుకుంటా ఖాళీ నడకలోనే కిందికి వెళ్ళా. ఎదురుగా కనిపిస్తుంది కదా స్క్రీన్లో సాంగ్స్ ఏమన్నా లేకపోతే అన్ని దేవుడు చూపిస్తారు. అండ్ మనకి ఎదురుగా కనిపించేది విగ్రహం లాంటిది, అది స్టాచ్యూ లాంటిది. వెళ్ళి ఎవరైనా ఫోటో దిగాలంటే, రాజులాగా ఫోటో దిగాలంటే దిగొచ్చు అక్కడ. మళ్ళీ కాలినడకన కిందికి వెళ్ళానండి. మళ్ళీ కింది నుంచి అలా ఆకాశాన్ని చూస్తూ, దేవుణ్ణి చూస్తున్నట్లయితే, ఆ విగ్రహాలు చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా అనిపించింది. అలా నడుచుకుంటూ జనాల్ని చూసుకుంటూ చాలా నీట్గా ఇది
చూసారుగా లడ్డు తీసుకున్నా, లడ్డు ఈచ్ వన్ 30 రూపీస్, 5 తీసుకున్నా 150. నేను చెప్పల్ ఆల్రెడీ వెహికల్లో వేసి పెట్టాను కాబట్టి బస్ స్టాండ్లో స్టెప్పుల స్టాండ్ ఉంది, కానీ నేను అక్కడ పెట్టలేదు, కింద వేసి పెట్టవచ్చా. సో నో ప్రాబ్లం, మనం డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది, కానీ కొంచెం ఓవర్గా అనిపించింది పార్కింగ్ అయితే. 100 రూపీస్ ఫర్ ఈచ్ వన్, సో దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది కొంచెం టేక్ కేర్గా తీసుకోవాలని మనవి. బాయ్ అండి, మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాం. యాదగిరిగుట్ట దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్